విశాఖలో వరుస అల్పపీడనం ప్రభావం మనం చూస్తున్నాం. గత 2 రోజుల నుంచి వర్షాలు విస్తారంగా కురిసిన నేపథ్యంలో మనం విశాఖ ఆర్కే బీచ్, గూగుల్ పార్క్, సీపెరల్ రెస్టారెంట్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ విశాఖ ఆర్కే బీచ్ దగ్గర నుంచి ఈ సీపెరల్, ఈ గూగుల్ పార్క్ వరకు ఉన్న రిటైనింగ్ వాల్ చూడొచ్చు. ఈ వర్షం 2 రోజుల నుంచి ఏకదాటిగా కురుస్తున్న వర్షానికి అయితే మటుకి మొత్తం ఈ రిటైనింగ్ వాల్ అంతా దెబ్బతిండడం అయితే జరిగింది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఇక్కడ గత 2 రోజుల నుంచి కురుస్తున్న అతి భారీ వర్షాలకు ఆర్కే బీచ్, గూగుల్ పార్క్ సమీపంలో సీపెరల్ వద్ద రిటైనింగ్ వాల్ కూలింది. 40 మీటర్ల మేర గోడ రాత్రి కూలిపోవడం అయితే జరిగింది. 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తీరం వెంబడి కట్టిన గోడ ప్రమాదకరంగా అయితే మారింది. మరోవైపు ఉధృతమైన అలల దాటికి తీరం భారీగా కోతకైతే గురయ్యింది. అయితే మనం చూడొచ్చు, ఈ కోతకు గురైన విజువల్స్ అయితే మన కెమెరామెన్ ప్రసాద్ అయితే చూపిస్తున్నారు. మొత్తం అంతా మట్టి పెళ్లలో కిందకి పడిపోవడం, ఆ రిమైనింగ్ గోడ అయితే మనం చూడొచ్చు. ఆ రిమైనింగ్ గోడ మొత్తం అంతా ఎంత పొడుగుందో, ఇక్కడ నుంచి ఈ మొత్తం ఈ గోడ మొత్తం అంతా, ఈ రిటైనింగ్ వాల్ మొత్తం అంతా కూలిపోవడం అయితే జరిగింది. మనం చూడొచ్చు, మనం లెఫ్ట్ లో చూస్తున్నాం. ఈ మొత్తం అంతా బీచ్ అతి సమీపం అయితే ఉంది. ఈ వరుస అల్పపీడనాల వల్ల గత 2 రోజుల నుంచి విస్తారంగా కురిసిన వర్షాలకు ఈ నేపథ్యంలో మొత్తం ఈ రిటైనింగ్ వాల్ అయితే మొత్తం అంతా పడిపోవడం, కిందకి దిగిపోవడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా ఈ ఆర్కే బీచ్ రోడ్ అంటే రోడ్డు అనేక తెల్లవారుజాముని ట్రాఫిక్ ఆల్టర్నేట్ రోడ్డు కావడం వల్ల జగదాంబ, కలెక్టర్ ఆఫీస్, కేజీహెచ్కి వెళ్ళే వాళ్ళు అధిక సంఖ్యలో అయితే ఈ రోడ్డును అయితే, ఈ మార్గాన్ని అయితే వెళ్తుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ రిటర్నింగ్ కాల్ కూడిపోవడం, నిజంగా ఇది ఎలా వెనక్కి ఈ మొత్తం అంతా వెళ్ళిపోవడంతో మొత్తం అంతా విశాఖ ప్రజలు ఆందోళన అయితే చెందుతున్నారు. అయితే పర్యావరణవేత్తలు అయితే మటుకి నిజంగా ఈ విషయంలో జీవీఎంసీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ కఠిన చర్యలు తీసుకోవాలి, దీన్ని సీరియస్ గా తీసుకోవాలి, లేదంటే రానున్న రోజుల్లో మనుగడ ఉండదు. నిజంగా ఈ ఆర్కే బీచ్ మొత్తం అంతా ఈ విధంగా కూలిపోయే అవకాశం అయితే ఉంది. కావున మొత్తానికి ఈ రిటైనింగ్ వాల్ విషయంలో, ఈ వేవ్స్ విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీని మీద ఓషనోగ్రఫీ శాస్త్రవేత్తలు సజెషన్స్ అయితే తీసుకోవాలని చెప్పి అయితే తెలియజేస్తున్నారు. మొత్తం అంతా ఈ రిటైనింగ్ వాల్, మిగతా ఉన్న రిటైనింగ్ వాల్ కూడా ముప్పు ఉంది. ఇలాంటి వర్షాలు కంటిన్యూగా మరో 2 రోజులు అయితే పడితే మటుకి ఇదే పరిస్థితి. మిగతా రిటైనింగ్ వాల్ అయితే మొత్తం అంతా పడిపోయే పరిస్థితి అయితే ఏర్పడింది. ఏదైనా ఇప్పటికైనా ఈ జీవీఎంసీ అధికారులు దీని మీద శ్రద్ధ వహించి ఫ్యూచర్ లో మళ్ళీ ఎలాంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి విశాఖ ప్రజలు కానీ అలాగే పర్యావరణ వేత్తలు కానీ తెలియజేస్తున్నారు. పర్యావరణ ప్రేమికులు అయితే మాత్రం నిజంగా ఈ గోడ కూలిపోవడం, నిజంగా దీన్ని పటిష్టంగా ఈ వేవ్ సంబంధించి చర్యలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇలాంటివి ఏం జరగకుండా మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే చేయాలి. జీవీఎంసీ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, అలాగే ప్రభుత్వం దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పి విశాఖ ప్రజలు కానీ పర్యావరణ వేత్తలు కానీ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా గత 2 రోజులుగా కురిసిన వర్షాలకైతే మటుకి ఈ గోడ మొత్తం, ఈ రిటైనింగ్ వాల్ మొత్తం అంతా కొలాప్స్ అయిపోవడం మనం చూస్తున్నాం. నిజంగా ఇదే విధంగా ప్రజలు ట్రాఫిక్ వెళ్లే టైంలో మటుకి ఇలా జరిగితే మటుకి మరింత ప్రమాదం తీవ్ర స్థాయికి అయితే వెళ్లే ఉండేది. ఎవరూ లేకపోవడం, అర్ధరాత్రి అయితే ఈ గోడలు కూలిపోవడంతో ఎవరు ఇక్కడ దగ్గరలో ఎవరు ప్రజలు లేకపోవడం, అలాగే దీన్ని పెను ప్రమాదం తప్పిందని చూడొచ్చు. ఏదేమైనా ఈ వర్షాల తాకిడికైతే మటుకి గత 2 రోజులు పడిన వర్షాల తాకిడికైతే ఈ రిటైనింగ్ వాల్ అయితే కూలిపోవడం అయితే జరిగింది. ఇది ఈ ఆర్కే బీచ్ వద్ద కూలిపోయిన రిటైనింగ్ వాల్ పరిస్థితి. కెమెరామెన్ ప్రసాద్ తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ గూగుల్ పార్క్ వద్ద నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.